హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్‌ని చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి అనంటే, ఒక యూజర్ డివైస్‌కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందో లేదో చెక్ చేయాలి అనంటే, జావాస్క్రిప్ట్‌లో మనం నావిగేటర్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసి చెక్ చేయాలి. నావిగేటర్ డాట్ ఆ ఆబ్జెక్ట్‌లోనే ఆన్‌లైన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇది ఏం చేస్తుందనంటే, ఈ జావాస్క్రిప్ట్ కోడ్ ఎక్కడైతే రన్ అవుతుందో ఆ డివైస్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందో లేదో చెక్ చేస్తుంది. సో, ట్రూ అని వచ్చిందంటే ప్రెజెంట్ ఈ డివైస్‌కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది అని. సో, ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందనంటే, మనకి చాలా వెబ్‌సైట్స్‌లో డౌన్‌లోడింగ్ కానీ, అప్‌లోడింగ్ కానీ జరిగేటప్పుడు కంటిన్యూయస్‌గా ఒకవేళ మిడిల్‌లో స్టాప్ అయితే కంటిన్యూయస్‌గా చెక్ చేస్తా ఉండాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ రెజ్యూమ్ చేయాలన్నమాట ఆ ప్రాసెస్‌ని. సో, మీడియా ఫైల్స్ అప్‌లోడ్‌కి కానీ, డౌన్‌లోడ్‌కి కానీ ఇదనేది యూజ్ అవుతుంది. లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఫంక్షన్ గానీ, లేకపోతే ఇంపార్టెంట్ నెట్వర్క్ కాల్ జరుగుతున్నప్పుడు మనకి మధ్యలో అది ఇంటర్నెట్ కనెక్టివిటీ స్టాప్ అయిపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి సంబంధించిన కోడ్‌లో ఏం రాస్తారంటే సెట్ ఇంటర్వల్ మెథడ్‌ని యూజ్ చేసి ప్రతి సమ్ సెకండ్స్ కానీ, మిల్లీ సెకండ్స్ కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ చెక్ చేస్తా ఉండి ఎప్పుడైతే ఈ వాల్యూ ట్రూ వస్తుందో అప్పుడు ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. సో, నెక్స్ట్ ఇందులోనే నావిగేటర్ అనే ఒక ఆబ్జెక్ట్‌లోనే మనకి చాలా యూజ్ అయ్యేయి ఉంటాయి. దీంట్లో యాప్ నేమ్ అని ఇస్తున్నా. సో, ఇలా ఇస్తే మనకి ఇది యాప్ నేమ్ అనేది ఏంటి అంటే ఇక్కడ నెట్‌స్కేప్ అని వచ్చింది కదా! ఇది క్రోమ్‌ది అప్లికేషన్ నేమ్ అనమాట. నెక్స్ట్ నావిగేటర్‌లోనే దీంట్లోనే మనకి ఈ బ్రౌజర్‌లో సెట్టింగ్స్‌లో పెట్టుకున్న లాంగ్వేజెస్ చూడాలి అనంటే నావిగేటర్ డాట్ లాంగ్వేజ్ అనే ఒక ఆప్షన్ ఇస్తే ప్రైమరీ లాంగ్వేజ్ అనేది వస్తుంది. సో, అదే నేను లాంగ్వేజెస్ అని ఇస్తే మనకి లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఈ బ్రౌజర్ సెట్టింగ్స్‌లో యూజర్స్ సెట్ చేసుకున్న లాంగ్వేజెస్ లిస్ట్ అంతా వస్తుందనమాట. ఫస్ట్‌దేమో ప్రైమరీ లాంగ్వేజ్ వస్తుంది. తర్వాతేమో అన్ని సపోర్టెడ్ లాంగ్వేజెస్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ సీఎస్ఎస్‌కి సంబంధించింది. సో, మనం హెచ్‌టీఎంఎల్‌లో ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి కామన్ స్టైల్ అప్లై చేస్తూ ఒక పర్టిక్యులర్ దానికి అవసరం లేదు అని అనుకుంటే మనం 2 వేస్‌లో చేయొచ్చు. నేను ఈజీ వే చెప్తున్నాను. సో, నేను ఇక్కడ AJAX 5 తీసుకున్నాను అన్ఆర్డర్ లిస్ట్‌లో. సో సో, ఇప్పుడు నేను ఈ AJAX అన్నిటికి సమ్ బోర్డర్ అనేది అప్లై చేస్తున్నాను. నాకు లాస్ట్ దానికి అవసరం లే. రిమైనింగ్ అన్నిటికి కావాలి అని అనుకుంటున్నా. సో, నేనప్పుడు ఏమిస్తాను, ఇక్కడ LI లేకపోతే ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ సెలెక్ట్ చేసి LI ఇక్కడ బోర్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ రెడ్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి అన్ని LI ట్యాగ్స్‌కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి లాస్ట్ దానికి అవసరం లే. సో, అప్పుడు అలా అవసరం లేదన్నప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము, మళ్ళీ ఆ అన్ఆర్డర్ లిస్ట్ సెలెక్ట్ చేసి LI తర్వాత ఇక్కడ కాలమ్ లాస్ట్ చైల్డ్ అని ఇస్తే మనకి ఆ పర్టిక్యులర్ లాస్ట్ LI ఏదైతే ఉందో అది సెలెక్ట్ అవుతుంది. సో, నేనిక్కడ బోర్డర్ నన్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు మనకేమైంది లాస్ట్ చైల్డ్‌కి LI అనే ట్యాగ్ ఎక్కడైతే లాస్ట్ చైల్డ్ కింద ఉంటుందో అక్కడ బోర్డర్ అనేది ఉండదు. తీసేసాం ఇక్కడ నన్ అని పెట్టాం. సో, ఇక్కడ మనం ఏం చేసాము 2 సార్లు ఇక్కడ యూఎల్, LI అని చెప్పి ఇలా తీసుకొని రాసాము. కానీ మనం ఇక్కడే పై లైన్‌లోనే దీన్ని ఇంక్లూడ్ చేసేయొచ్చు. అది ఎలా అంటే మనకి నాట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో, అన్ఆర్డర్ లిస్ట్‌లో LI. ఇక్కడ మనం డైరెక్ట్‌గా LI అయినా తీసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, మనం ఇప్పుడు నాట్ అనే ఒక ఫంక్షన్‌లో ఇక్కడ సూడో క్లాస్ ఇవ్వాలి. ఏంటంటే లాస్ట్ చైల్డ్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అనంటే అన్ఆర్డర్ లిస్ట్‌లో అన్ని LIస్‌కి ఎక్సెప్ట్ లాస్ట్ చైల్డ్‌కి ఈ స్టైల్ అనేది అప్లై అవుతుందనమాట.
సో ఇప్పుడు కూడా మనకి సేమ్ ఇందాక ఏ విధంగా అయితే బార్డర్ లేదో లాస్ట్ చైల్డ్కి ఫిఫ్త్ చైల్డ్కి ఇప్పుడు కూడా లేదు. సో మనం ఇక్కడ నాట్ అనే ఒక ఫంక్షన్లో దేనికి ఈ స్టైల్ అవసరం లేదో ఇలా చెప్పాలన్నమాట. సో యుఎల్ఎల్ఐ అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా ఎల్ఐ అని ఇచ్చుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఓన్లీ అనార్డర్ లిస్ట్లోనే ఎల్ఐ ట్యాగ్స్ పెట్టాం కాబట్టి డైరెక్ట్గా ఎల్ఐ ఇచ్చినా నో ప్రాబ్లం. ఎల్ఐ ట్యాగ్స్ అన్నిటికీ కావాలి ఎక్సెప్ట్ లాస్ట్ చైల్డ్కి అని దీని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ సూడో క్లాస్ ఇచ్చాను లాస్ట్ చైల్డ్ అని. సో ఇప్పుడు మనం అలా కాకుండా డైరెక్ట్గా దీనికే ఒక క్లాస్ ఇచ్చి నేను ఎల్ అనే ఒక క్లాస్ ఇస్తున్నా. సో డైరెక్ట్గా ఆ క్లాస్ నేమ్ను కూడా మనం ఇక్కడ నాట్ అనే ఒక ఫంక్షన్లో స్పెసిఫై చేయొచ్చు. నేను ఇక్కడ డాట్ ఎల్ అని ఇస్తున్నా. సో ఎల్ఐ ట్యాగ్స్ అన్నిటికీ ఎక్సెప్ట్ ఎల్ అనే క్లాస్ ఉన్న దానికి తప్ప రిమైనింగ్ అన్నిటికీ ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు కూడా మనకి ఫిఫ్త్ చైల్డ్కి బార్డర్ అనేది అప్లై అవ్వాలి. సో నాట్ అనే ఫంక్షన్ యూస్ చేసి మనం సిఎస్ఎస్ రూల్స్ని సింప్లిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.